పాపం ఆవిడికి కొడుకువైనా కూతురువైనా నువ్వే కదా, అందుకే మేము ఉండిపోమన్నప్పుడు ఆవిడ ఉండిపోయింది. అక్కడ మా డబ్బు ముందు నీ కన్నతల్లి నీకు చాలా తక్కువ అనిపించింది, అందుకే అవమానించి ఆవిడని బయటికి పంపించావు. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది కాబట్టి తెచ్చుకుంటానంటున్నావు. ఇదెక్కడి న్యాయం? నీ నుంచి నేను నిజాలు మాత్రమే వినాలనుకుంటున్నాను. మీ అత్తగారు వదిన గారు నీతో ఆప్యాయంగా ఉంటున్నారా? లేదు, నేనన్నా నా మాటన్నా వాళ్ళకి నచ్చదు. ప్రతి నిమిషం నన్ను ఏడిపించాలనే చూస్తున్నారు. నేనే లెక్క చేయడం లేదు. అంటే అన్నారులే అని సమాధాన పడుతున్నాను. మీరు చెప్పేది నిజమే నాన్నగారు. వాళ్ళని మనల్ని వాళ్ళు ద్వేషించడంలో అర్థం లేదు. అవును, కలిసుండి కలహాలు పెంచుకోవడం కన్నా విడిపోయే అభిమానాలు ఉంచుకోవడం మంచిది కదా. డాడీ, మీరు ఎంతసేపు ఐశ్వర్యం సపోర్ట్ చేస్తారండి? ఒకటే ఒకటే తిను. అబ్బా చాలండి. అలా అంటే ఎలా? డాక్టర్ గారు తినమన్నారు కదా. ఒకటో ఆరో తినమన్నారు కానీ ఇలా మొత్తం భోజనంలా తినమనలేదు. అదంతా నాకు తెలీదు, నువ్వు తినాల్సిందే. ఇంకొక్క పీస్ మాత్రమే తింటాను, అంతకు మించి నా వల్ల కాదు బాబు. సరే అయితే ఇది తినేసి పాలు తాగి. అబ్బా, ఇంకా పాలు కూడా లోపలికి ఎక్కించాలా? నా వల్ల కాదు. అలా అయితే నేను ఎటైనా పారిపోతాను. అయినా ఊరుకోను, నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుని ఈ డైట్ కంటిన్యూ చేస్తాను. మిమ్మల్ని భరించడం చాలా కష్టం సుమండి. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతిరూపం కోసమైనా కొన్నాళ్ళు నువ్వు నా మాట వెనక తప్పదు. సరే బాబు, తప్పుతుందా? కమలాకర్, అది వెల్ అలా ట్రైన్డ్ వినాలి నా మాట. పంపించు. ఒక్క నిమిషం నువ్వు కూర్చోమ్మా, ఎందుకు లేవటం? చూడు, మా మర్దల్ని బాగా కనిపెట్టుకుని ఉండాలి. జీతం ఎంతైనా నేను చూసుకుంటానయ్యా. సరే ఉంటాను మరి. అన్నయ్య, ఏరా, ఎలా ఉన్నావు? ఏమ్మా కులాసానా? ఆ, నీ గురించి ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాను. నీకు అన్ని టైం టు టైం చూసుకోవడానికి ఒక నర్సు వస్తుంది. నర్సు ఎందుకండి? మా అమ్మ వస్తుందిగా. మీ అమ్మగారు పెద్దవారు, ఆవిడ్ని శ్రమ పెట్టడం ఎందుకు? ఇందులో శ్రమ ఏముంది బావగారు? అలా అనకమ్మా. ఆవిడ నీకెంత సహాయం ఉన్నా మిగతా పనులు చూసుకోవడానికి నర్సుంటే మంచిది కదా. మా అన్నయ్య చెప్పిందే బాగుంది. మీ అమ్మతో పాటు నర్సు కూడా ఉంటే నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏ స్త్రీ అయినా తొలి కాన్పు కన్నవారి సమక్షంలో జరగాలని కోరుకుంటుంది. మా తమ్ముడు చెప్పినట్లు ఇదే టైంకి మీ అమ్మగారు రావటం చాలా అదృష్టం అమ్మా. యా, ఓకే, డెఫినెట్. ఐ విల్ బి దేర్. ఎట్ వాట్ టైం? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సార్, లంచ్ టైం అయింది. మీరు ఇంటికి వెళ్తారా లేక క్యారెట్ తీసుకురమ్మంటారా? ఈరోజు మీటింగ్ ఒకటి ఉంది, క్యారెట్ తీసుకురమ్మను. అలాగే సార్. సార్, నాకు మధ్యాహ్నం పర్మిషన్ కావాలి. ఎందుకు? ఈరోజు మా పెళ్లి రోజు, మా వాడిని బయటికి తీసుకెళ్దామని. అలాగా, విష్ హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ సార్, పర్మిషన్ ఇచ్చినందుకు. వెళ్ళరా. మంచిది సార్, వస్తాను. ఈ రోజు అతని పెళ్లి రోజుట. పాపం, అతని భార్య చిన్ని కోరిక తీర్చడానికి ఎంతలా తపన పడుతున్నాడు. గుడ్. అన్నట్టు ఈరోజు డేట్ ఎంత? ఓ మై గాడ్, హలో. అంజలి, ఐఎమ్ సారీ. దేనికి? పొద్దున్నకి విషయం చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయినందుకు. మీరేదో టెన్షన్లో ఉన్నారు, అందుకే నేను అలా ఊరుకున్నాను. ఎంత టెన్షన్లో ఉన్నా మన పెళ్లి రోజు మర్చిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. ఏం శిక్ష వేస్తావో నీ ఇష్టం. అయితే వచ్చి లెంపలేసుకోండి. అవును, మరి అంత చిన్న శిక్ష? పోనీ ఏం చేయమంటారో మీరే సెలవేయండి. సాయంత్రం బయటికి తీసుకెళ్లి అమ్మగారికి మంచి ఫుడ్ సమర్పించుకుంటాను. ప్లీజ్ కాదనుకో. అది కాదండి, ఇంట్లో. వద్దు, నేనేం విన్ను. కనీసం ఈ ఒక్కరోజైనా నువ్వు నా మాట వినాలి, లేదంటే బాధపడతాను. సరే. థ్యాంక్ యూ.
ఇదిగో నేను వచ్చిన తర్వాత రెడీ అవ్వడం కాదు, ముందే అందంగా రెడీ అవ్వాలి. సరే సరే సరే, ఇంకా ఫోన్ పెట్టేస్తారా? నా ఫోను, నా పెళ్ళాం, నా ఇష్టం. నేను ఇంకా మాట్లాడతాను. అత్తయ్య గారు వచ్చారంటే మీరు బాగానే ఉంటారు, నాకే తిట్లు పడతాయి. అవును కదా, సర్లే పెట్టేస్తాను. అన్నట్టు సీనుతో క్యారేజీ పంపు. నేను మధ్యాహ్నం ఇంటికి రావడం కుదరదు, వర్క్ హెవీగా ఉంది. సరే పంపిస్తాను. విసుక్కుంటావేంటి? సర్లే ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్ బాయ్. ఈయనలో ఉన్న గొప్ప గుణం ఇదే, ఫోన్లో కూడా నా ఫీలింగ్స్ పట్టేస్తారు. అప్పుడు మా సుబ్బయ్య మామ నాకేసి సెట్టుకేసి ఎగాదిగా చూస్తూ గుటకలు మింగుతున్నాడు. నేనేమో ఏరా 6 అడుగులున్నావు, ఆ మాత్రం సెట్టెక్కలేవా, జాంకాయ కోయలేవా అన్నాను. అంతే, పౌరుషంగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఎక్కబోయాడు, జారి పడ్డాడు. నేను పెద్దగా నవ్వి, ఒరే సన్నాసి, జాంకాయ కోయాలంటే చెట్టే ఎక్కక్కర్లేదు, గురుసు ఒక రాయి కొట్టినా చాలు అని చెప్పి ఒక రాయి సూటిగా ఇసిరాను. ఆ జామకాయ తెగి తప్పుమని మా మామ బుర్ర మీద పడ్డాది. ఆడి ఏడు మొహం చూసి నాకు నవ్వు ఆగలేదు. ఇదిగో తలుచుకుంటా ఇప్పటికీ నాకు నవ్వు వస్తోందమ్మా. మొగుడిని అలా ముప్పతిప్పలు పెట్టడం మంచి పనేనా సీతాలు? ఆడేం అమాయకుడు కాదండి, ఛాన్స్ దొరికితే చాలు నన్ను ఆట పట్టిస్తుంటాడు. సరే సరే త్వరగా కానివ్వు. అయిపోయిందమ్మా. ఆయన వచ్చేటప్పటికి తయారవలేదంటే గొడవ గొడవ చేస్తారు. ఇదిగో అయిపోయింది. ఏదమ్మా, అబ్బా ఈ చీరలో ఈ ముస్తాబులో ఎంత ముద్దొస్తున్నారో. ఊరుకోవే. అయ్యయ్యో అన్నట్టు మర్చిపోయానమ్మా, పెద్దమ్మ గారికి కాఫీ కలపాలి కదమ్మా. సరే నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా, నేను వచ్చి కాఫీ కలుపుతాను. త్వరగా వెళ్ళు. అబ్బో అబ్బో, తల్లో పువ్వులు, చేతుల నిండా గాజులు, అలంకారాలు. అబ్బో చాలా బాగుందే. వదిన రా కూర్చో. ఇదంతా మర్యాదే? అబ్బో చాలా గొప్పగా ఉంది. నన్ను నీ ఎదురుగా కూర్చోబెట్టుకొని నీ సోకులు చూపించి నీకీ ముస్తాబుయోగం లేదు అని వెక్కిరించాలనేగా నీ ఆలోచన? అయ్యో వదినా, నాకు అలాంటి ఆలోచనలు కల్లో కూడా రావు. అని నువ్వంటే మేము నమ్మాలా? నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివే. నా కూతుర్ని చూసి జారి పడాల్సింది పోయి హేళన చేస్తావా? అత్తయ్య మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. నేను వదిన గారిని ఎప్పుడూ అలా చూడను. మీరంటే నాకు ప్రేమ, అభిమానం. అబ్బో కారిపోతున్నాయి ప్రేమ, అభిమానం. ఈ కబుర్లన్నీ ఇంకెవరికైనా చెప్పవే, నాకు కాదు. అంతా నీ తల్లి పోలికే వచ్చింది. అందుకే మీ బాబు ఆవిడ వదిలేసి దూరంగా పారిపోయాడు. అత్తయ్య ఏంటి అరుస్తున్నావు? నీ వికారం చేసేలకి రేపు నా కూతురే నుయ్యో గోయో చూసుకుంటే ఎవరిదే బాధ్యత? అసలు మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. వదిన గారిని నవ్వుతూ పలకరించాను, కాసేపు కూర్చోమన్నాను, అంతే అంతే నేను చేసింది. ఒక్క మాట కూడా అన్నానా? వేరే అనాలా? నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నావు. నాకు అర్థం అవుతూనే ఉంది. నువ్వు మాకు శనిలా దాపరించావు. ఏళ్ళనాటి శని ఏడెళ్ళే ఉంటుందంటారు, కానీ నువ్వు జన్మంతా మమ్మల్ని పట్టుకొని వదలవు. చిచి దరిద్రం మోహందానా, పదవి వెళ్దాం. అవును, ఇది ఇంకా మేడ దిగి కిందికి రాలేదేంటే? కొంపదీసి మేడ మీద ఏదైనా అగాయిత్యం చేసుకోలేదు కదా? అలాంటిదేం జరగదులే అమ్మా, నేను మధ్యలో వెళ్ళి చూసొచ్చాను. ఓహో, ఏం చేస్తుంది అమ్మగారు? ఏం చేస్తుంది? కూర్చుని ఏడుస్తుంది. ఆదిత్య వచ్చే టైం అయింది. అంజలి ఏడుపు విని గొడవ చేస్తాడేమో. వాడు గొడవ చేస్తే మనం యుద్ధం చేద్దాం. ఎంతైనా వాడు ఓ స్థాయికి మించి ఏమీ అనలేడు కదా. అది నిజమే. అబ్బాయిని ఎలా అయినా నోరు ముంచొచ్చులే. అయినా వాడి గొడవ మనకు ముఖ్యం కాదు. అంజలిని ఇంట్లో నుంచి వెళ్లిపేట చేయాలి. అదే మనకు కావాలి. అవునవును, అదే జరగాలి. అప్పుడు గాని మనకు మనశ్శాంతి దొరకదు. ఏ సీతాలు,
ఏంటమ్మగారు ఆ పాలెవరికి తీసుకెళ్తున్నావే? అంజలమ్మకి. పాపం అప్పటి నుంచి మేడ మీద ఉండిపోయారమ్మా. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ఏంటే అంత జాలి చూపిస్తున్నావు? ఒక్క పూట పాలు సాగనంత మాత్రాన కొంపలే మునిగిపోవులే. ఇలా తీసుకురా పాలు. ఇంకో గ్లాస్ తెస్తానమ్మా. ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాసాయి. ఇలా తే. ఏంటే బండరాయిలో నుంచున్నావు? పట్రేటో. ఏయ్, నీకు దొంగ వేషాలు ఎక్కువ. ఈ ఇంట్లో మా అమ్మ మాటే అందరికీ శాసనం అవ్వాలి. ఆ అంజలి మీద జాలి కురిపించడం, ఓదార్చడం లాంటివి చేశావో నీకు దొంగతనం అంటగట్టి జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. పోవే, ఒంటింట్లో చావు. ఇదిగో మేడ మీదకి మాత్రం వెళ్ళకు. వెళ్ళా. ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడా? వాకింగ్కి వెళ్ళారు. వచ్చే టైం అయిందమ్మా. ఈ విషయాలేమీ ఆయన కంటపడకుండా, ఆవేశపడకుండా చూసుకోవాలి మనం. నాన్నకు మన ధోరణి కొత్తేం కాదు కదా. ఏదోలా సర్దేయచ్చులే. ఆగు, మీ నాన్నగారు వచ్చారు. అమ్మా అంజలి, అంజలి, ఏం కావాలి? మందులు తెచ్చి పెడుతుందేమోనని. దానికి ఆవిడ గారెందుకు? నేను తెస్తానులేండి. ఆ మందుల సంగతి తర్వాత. అసలు అంజలి ఎక్కడ కనిపించడం లేదేంటి? మేడ మీద అంజలి కూర్చుంది. పోనీలే, ఆ కాసేపైనా మనశ్శాంతి దొరుకుతుంది. అంటే అంటే ఏంటి నాన్న? ఇప్పుడు అంజలికి మనశ్శాంతి దక్కడం లేదనా? ఆ మాట మళ్ళీ మళ్ళీ నా నోట ఎందుకు చెప్పిస్తారు? చూస్తూనే ఉన్నాగా మీ నిర్వాకం. ఎంతసేపు మీరు మమ్మల్ని ఆడిపోతుంటారేంటి? అది పెడసరంగా ఉంటుంది. అందుకే మందలిచ్చి మంచి చెడ చెప్తున్నాము. మీరున్నప్పుడు ఒకలాగా, మీరు లేనప్పుడు ఒకలాగా నటిస్తోంది. అది తెలుసుకోరే. నాకెవరెవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసు. 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నాను. నీ గొప్పతనం నాకు తెలీదా? ఊరుకోవే. అదిగో ఆదిత్య వచ్చినట్టున్నాడు. ఇప్పుడు మొదలవుద్ది యుద్ధం. ఏం పర్వాలేదు, నువ్వేం తగ్గకు. కానీ చూద్దాం. అంజలి, అంజలి, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా. పద బయటికి వెళ్దాం. పద బయటికి వెళ్దాం. మీతో బయటకు వచ్చే అదృష్టానికి నేను నోచుకోలేదండి. అదృష్టం నోచుకోవడమా? ఏమిటా మాటలు? అసలేం జరిగింది? మన ఇంట్లో కొత్తగా జరిగేవి ఏముంటాయి? రోజు జరిగే సన్మానాలు తప్ప. అంజలి, మా అమ్మ మళ్ళీ నిన్నేమన్నా అందా? నాకు చాడీలు చెప్పే అలవాట్లేదు. నీకేదైనా అవమానం జరిగితే అది నాకు చెప్పడంలో తప్పులేదే. అవి చాడీలు ఎలా అవుతాయి? నేను జరిగింది చెప్తే మీరు మీ అమ్మగారిని నిలదీస్తారు, గొడవ జరుగుతుంది. నా మూలంగా మీ తల్లి కొడుకులు గొడవ పట్టడం నాకిష్టం లేదు. దానికన్నా నా మనసు కష్టపెట్టుకోవడం, నాలో నేనే కుమిలిపోవడం, పైకి మీతో నవ్వుతూ గడిపేయడం మంచి పద్ధతిని నాకు అనిపిస్తుంది. అంజలి, నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. నిన్ను వెనకేసుకొస్తున్నానని ఎవ్వరూ అనుకోరు. నిన్ను సుఖపెడుతున్నానంటే అందరూ సంతోషిస్తారు. మా అమ్మ ఈరోజు నిన్ను చాలా దారుణంగా గాయపరిచి ఉంటుంది. అందుకే నీకు నువ్వే బయటపడుతున్నావు. దాని బదులు జరిగిందేమిటో నాకు చెప్తే వాళ్ళ ప్రవర్తన ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను. వద్దండి, నన్ను ఇంకేం అడగండి. అమ్మగారు పాలు తీసుకోండమ్మా. సీతాలు నీకింత రహస్యంగా పాలు తెచ్చిచ్చిందంటే మీ మధ్య గొడవ ఎంత పెద్ద జరిగిందో నేను ఊహించగలను. అవును బాబు, మీ అమ్మగారు అక్కయ్య గారు ఆ అమ్మాయి గారిని చాలా బాధలు పెడుతున్నారండి. మీరు పెద్దోళ్ళు, మీ గొడవల్లో నేను కల్పించుకోకూడదు. కానీ అంజలమ్మని చూస్తే ఆగలేక చెప్పేశాను బాబు. సీతాలు, నువ్వు చూసింది చూసినట్టు మర్చిపోవాలి. కానీ ఇలా చెప్పడం ఏం బాగలేదు. నువ్వు ముందు కిందకెళ్ళు. అట్టాగేనమ్మా. అవును, ఏమీ బాగుండదు. పాపం చెప్పేసింది కదా. నిజాలు దాచడం ఈ అమాయకురాలకు చేత కాదు. నీలా అందుకే నీకు నచ్చలేదు, అవునా? ఏమండి, మీరు చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూడటం మానుకోవాలి. నిజం, మీ అమ్మగారు నన్ను మాట అన్నారు. కారణం, నేను అన్నమాట ఆవిడ గారికి వేరే విధంగా అర్థమైంది. అందుకే అలా జరుగుండొచ్చు. ఈరోజు కాకపోతే రేపైనా నా పద్ధతి ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ నిన్ను అర్థం చేసుకోవడమా? అది ఎప్పటికి జరగాలి. అందుకే
అసలేం జరిగిందో నాకు తెలియాలి. నేను మామూలుగా ఉండాలంటే ఈ విషయాలన్నీ ఇంతటితో వదిలేయండి ప్లీజ్. అంజలి, నాతోరా. ఎక్కడికి? మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లోనా? అవును, ఇప్పుడే, ఈ పరిస్థితిలోనే. అది కాదండి, నేను ఇంకేం మాట్లాడకు, నువ్వు వస్తున్నావు అంతే.